రికార్డింగ్ నెంబరు 118 118. మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మోక్ష సన్యాస యోగం 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు 27వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి కర్తకు, కర్త అంటే చేసేవాడు, ఏ పనైనా కూడా చేసేవాడిని కర్త అంటారు. అట్లా ఆ గుణంతో పనిచేసేవాడికి ఇష్టము అయిష్టము అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి అంటున్నారు. తీవ్రం అంటే డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది వాడికి. ఇష్టమైన ఓవర్గానే ఉంటుంది, అయిష్టమైన ఓవర్గానే. ఇష్టము ద్వేషము అంటారు, అయిష్టము అంటానికి వీల్లేదు అక్కడ. ఒక దాని మీద విపరీతమైన ఇష్టము, ఇంకో దాని మీద విపరీతమైన ద్వేషం, గాఢమైన ఇష్టంగా చేస్తాడు ఏదన్నా ఓ పని చేస్తే. లేకపోతే అసలు వాడికి లోలుపత ఎక్కువ అంటున్నారు. లోలుపత అంటే చదువుకున్నాం ఇదివరకు, దాని మీద పిచ్చి వ్యామోహం అన్నమాట. ఇంక దాంట్లో మునిగిపోతాడు. అది ఎలా ప్రాబ్లం అవుతుంది పాపం, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మరి వాడే కదా భరిస్తాడు. ఒక మహాకార్యం చేయటంలో విపరీతమైన ఉబలాటం, థ్రిల్ వాడికి ఇష్టం అనమాట. అందులో ఉండే థ్రిల్ వాడికి ఇష్టం. దాంతోపాటు తనకేం ఉపయోగం కూడా చాలా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడట. అదేంటి, ఆ ఫలితం అంతా నాకే రావాలి, ఇంకెవరికి రాకూడదు అని. ఇటువంటి లాభదృష్టితో, లోభదృష్టితో జంతువుల్ని చంపే చేసే యజ్ఞాలు లాంటివి, బలులు ఇవ్వటాలు అవన్నీ కూడా చాలా చేయటానికి ఇష్టపడతాడనమాట. హింసకు వెనుకాడడు అసలు. తనకి ఏదన్నా వస్తుంది, లాభం వస్తుందంటే హింస చేయటానికి వెనుకాడు. అమ్మవారి విగ్రహం నిండా రక్తంతో మాంసంతో అభిషేకం చేయటం లాంటివన్నీ ఇష్టంగా ఉంటాయి అట్లాంటి వాళ్ళకి. ఆ జంతువుల అవయవాల్ని ఒలిచి ప్రసాదంగా స్వీకరించటం అట్లా అశుచిత్వం కదా అది, న్యాయంగా అలాంటి పనులు చేస్తాడన్నమాట. చాలా కష్టపడి ఒక పని పూర్తి చేసిన తర్వాత తాను అనుకున్నట్టుగా అయితే ఇంకా పిచ్చెక్కినట్టు ఆనందపడిపోతాడు. కింద మీద ఒళ్ళు తెలియనంత ఆనందం, బ్రహ్మానందం వచ్చేస్తుంది వాడికి. ఆ ఫలితం కనుక దక్కలేదా, ఫెయిల్ అయిందా, కొంపలు తగలబడిపోయినట్టు ఏడుస్తాడు అని రాశారు ఇక్కడ. కొంప పోయినట్టే అసలు, అట్లా ఏడుస్తాడు సక్సెస్ అవ్వకపోతే. అంటే అన్నీ ఎక్స్ట్రీమ్ అన్నమాట. కేవలం డబ్బు మీద ఆశే కాకుండా కీర్తి ప్రతిష్టలు, తన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి, నేను ఈ గుడి కట్టించానని చెప్పుకోవాలి, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేటట్టుగా బాహాటంగా దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ కూడా రజోగుణ లక్షణం ఉన్న వాళ్ళ పద్ధతులు అన్నమాట. పనిచేసే పద్ధతులు. వాళ్ళు చేసే పనులకి మంచి ఫలితాలు వస్తే గంతులేయటం, లేకపోతే కుంగిపోవటం, కృషించిపోవటం చాలా న్యాచురల్ ఇవి. అమావాస్య పూర్ణిమలే ఎప్పుడు వాళ్లలో తాండవిస్తూ ఉంటాయి అని రాశారు. 27వ శ్లోకం అయిపోయింది. ఇంకా తమోగుణం వాడికి పూర్ణిమ మాటే లేదు, ఎప్పుడూ అమావాస్యే అంటున్నారు. వాడి మొహంలో రాసి పెట్టింది అమావాస్య అంటున్నారు. వాడికి ఎప్పుడు ఏ విషయంలో ఒక డెసిషన్ చేత కాదు అసలు. ఒక నిర్ణయం చేసుకోలేడు, ఒక నిశ్చయానికి రాలేడు. ఎప్పుడు దేన్ని సరిగ్గా ఆలోచించటం అనేది అసలు ఉండదు. అసలు గ్రహణ శక్తే తక్కువ, గ్రహించుకోలేడు. తన ఎందున్న శక్తి కూడా వాడికి తెలియదు. తను ఎంత మంచి పని చేయగలిగినా కూడా అది చెయ్యగలను, ఆ సామర్థ్యం నాకుందని కూడా వాడి గురించే వాడికి తెలియదు అంటున్నారు. ఇక శక్తే తెలియకపోతే లోపాలు ఏం తెలుస్తే? లోపాలు అస్సలు తెలియవు. ఎంత లోపం ఉన్నా కూడా ఇది నా లోపం కదా, దీన్ని దిద్దుకోవాలి కదా అనే మాటే ఉండదు వాడికి అసలు కంప్లీట్గా అని చెప్తూ ఉన్నారు. మూర్ఖత్వము అనేది ఆవరించి ఉంటుంది. అందుకని ఆ మూర్ఖుడు ఎవడు చెప్పినా కూడా వినడు. తను అనుకున్నదేదో అదే సత్యం వాడికి, ఇంకోటేం లేదు. తమోగుణం వాడు, పైగా ఇంకోటి ఏం చెబుతున్నారు ఇక్కడ, తమోగుణం వాడు అనుకునేది ఒకటి, చెప్పేది ఇంకోటి, చేసేది ఇంకోటి ఏం చెబుతున్నారు. మనకి ఒక సామెత ఉంది కదా, పంచపాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురు అంటూ 2 వేళ్ళు చూపించేట. అట్లా ఉంటుందన్నమాట వాడి వ్యవహారం. సింక్రనైజేషన్, కోఆర్డినేషన్ వాడికే ఉండదు. ఏం చెబుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఉండదు అసలు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఉంటారు సృష్టిలో, మనం అక్కడ పుడితే అట్లాగే ఉంటాము అంటున్నారు పెద్దవాళ్ళు మన గురించే. ఎవరిని ఏమీ తప్పుగా అనుకోకూడదు. ఇదంతా వెరైటీ, అందరికీ సుగతే, అన్నీ అందరూ నేర్చుకుంటారు స్లోగా. ప్రతివాడికి సుగతే, ప్రతివాడికి ఉద్ధారణ జరుగుతుంది
అందువల్ల ఊరికే తెలుసుకోవడానికి చెబుతూ ఉన్నారు కానీ ఒకరిని ఏదో అనటం కోసం కాదు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో వంచన చేసి ఎవరినో మోసం చేద్దాం అనుకుంటాడు, కానీ తనే మోసపోతాడు. తనకు ఉపకారం చేసిన వాడికి అపకారం చేయటానికి కూడా జంకడు. అయితే ఏమిటి, వాడు మొన్న చేశాడు అందుకని నేను ఇది చేయాలంటే అవదు అనేస్తాడు, అంతే. అపకారం చేస్తాడు. తనకు హెల్ప్ చేసిన వాడికే ఏమీ విచక్షణ లేకుండా. మూర్ఖత్వం అంటే అదే కదా. మరి ఎందుకురా ఇట్లా చేసావు అని ఎవరైనా అంటే, ఇప్పుడు నువ్వు అట్ట శాపం పెట్టావంటే నాకు అసలు పని అవ్వదు అంటాడు. అంతేకాని యువతల వాడు ఏం చెబుతున్నాడు వాడు అర్థం చేసుకోడు. అందరూ దొంగలే, అందరూ మోసగాళ్లే, తను మటుకు ఒక్క పవిత్రమూర్తిగా ఉన్నాను అయినా అంటూ ఉంటాడు. నేను ఒక్కడిని పవిత్రంగా ఉండే ఏం లాభం, ఎవరు అందరూ ఇట్లా ఉంటే నేను ఒక్కడి వల్ల ఏమవుతుంది. అసలు ఇక్కడ ఏది చేయాలన్న హిమాలయం ఎక్కటం అంత కష్టంగా ఉంది. ఎంత మంచి పని చేసినా ఒక్కడు కూడా కలిసి రాడే అంటాడట వాడు. ఇంకా వాడికి ఏం చెబుతాం మనం. ఇట్లాంటి ఆలోచనతో ఎప్పుడు బాధలు దిగులు కుళ్ళిపోతూ ఉంటాడట వాడు. ఏదైనా ఓ పని చేయటం మొదలెడితే నెమ్మదిగా అయినా సాధ్యపడుతుంది. అది అసలు మొదలే పెట్టకపోతే అదే అంటున్నారు ఇక్కడ. తమో గుణం వాడు సోమరి ఒళ్ళోంచి పని చేయకుండా తాత్సారం చేయటం, బాగా ఆలోచించుకుంటూ కూర్చోవటం. ఒకవైపేమో తను ఏం చేయాలో దాని గురించిన పరిపూర్ణమైన అజ్ఞానం, ఏమీ తెలియదు వాడికి ఇది చెయ్యాలి అనేటటువంటి నిశ్చయ జ్ఞానమే ఉండదు. ఇంకోవైపేమో తనలో ఉన్న శక్తి కూడా తనకి తెలియబోవటం. ఇంకోటేమో ఇంకోళ్ళు చెప్పిన వినని మూర్ఖత్వం. ఇట్లాంటి విషయాల మధ్యలో ఉన్నవాడు ఇంకా ఎట్లా ఉంటాడు అని అడుగుతున్నారు. ఎంత చిన్న విషయానికి కూడా ముందుకి వెనక్కి పైకి కిందికి సాగదీసి పెంజులంలాగా వాయిదా వేస్తూనే ఉండటం వాడికి ఎంతో సదుపాయమైన విద్య. అంటే కన్వీనియంట్గా ఉంటుంది వాడికి. బజార్కి వెళ్ళి రారా నాయన, మాకు కూడా అందరి ఇళ్ళల్లో ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. బజార్కి వెళ్ళి రారా నాయన అంటే ఇప్పుడు వెంటనే వెళ్ళాలా అంటే అసలు ఏం కావాలి, నీకు కావాల్సిన వస్తువు అక్కడ దొరుకుతుందని గ్యారంటీ ఉందా నీకు? ఈ షాపైనా ఇంకేమన్నా షాపులు చూడాలి. అసలు వాడికి చెయ్యటం మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్తో దాని సమయాన్ని వృధా చేస్తూ మనకి విసుగుబుట్టి వద్దులేరా బాబు నీకు నమస్కారం నేను పోయి తెచ్చుకుంటానని చెప్పేస్తాం వాడిని. అట్లా చేస్తాడు మనకి. ఎంత చిన్న విషయమైనా అదే చెబుతున్నారు ఇక్కడ. ముందుకి వెనక్కి సాగదీస్తూ ఉంటాడు. నిర్ణయం వాయిదా వేయటం, పని వాయిదా వేయటం చాలా ఇష్టం, సదుపాయంగా కన్వీనియంట్గా ఉంటుంది వాడికి. ఇట్లాంటి స్వభావంతో తామస గుణంతో ఉన్నవాడు కర్తను నేనే అంటాడు కానీ పని చేయటం మటుకు ఎక్కడా ఉండదు, ఎప్పుడోగానే ఉండదు అంటున్నారు. 28వ శ్లోకం అయిపోయింది. ఇంకా 3 గుణాలను బట్టి బుద్ధి కూడా 3 తరగతులుగా పనిచేస్తుందిట. 3 గుణాల వాళ్ళ బుద్ధి 3 రకాలుగా పనిచేస్తుంది. ఎంత వెరైటీయో. బుద్ధి అంటే వివేచన శక్తి, డిస్క్రిమినేషన్. మనస్సు ఇంద్రియాల ద్వారా తన దగ్గరికి వచ్చిన ప్రతి అంశము కావాలని కోరుతూ ఉంటుంది. మనస్సు లక్షణం ఏమిటి? ఇంద్రియాలు అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఏది చూస్తే అదే కావాలి, ఏది వింటే అదే కావాలి, ఎవరిక్కడ ఏది తింటే అదే నాకు కావాలి. ఇట్లా ఏది వాడికి ఒక టచ్లోకి వచ్చిందా, వాడి పరిధిలోకి వచ్చిందా అది కావాలనిపిస్తుంది. విచక్షణ పనిచేయదు అక్కడ. అట్లాగే ఒకసారి అలవాటు అయిందంటే దాన్నే మళ్ళీ 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 కోరుతూ ఉంటాడు. కానీ చేయొచ్చా చేయకూడదా అనే జ్ఞానం అనేది ఉండదు అసలు. అలాగే ఇంకో విషయం గురించి చెబుతున్నారు. ధైర్యం అంటే ధైర్యం అనే మాటకి ఇక్కడ అర్థం చెప్తున్నారు. ధరించున్నది. కంపోజర్ ఎవడైతే కంపోజరో ఒక్కొక్కడు ఒక్కో అంశాన్ని పట్టుకొని గట్టిగా తగిలించుకొని ఉంటాడు, దాన్ని తన యందు ధరించి ఉంటాడు. అది 3 గుణాలని బట్టి అందులో కూడా మళ్ళీ తేడాలు ముగ్గు తను ధరించే 3 విషయాలు వేరువేరుగా 3 తరగతులుగా ఉంటాయి. బుద్ధి, ధైర్యము లేక ధృతి అనే ఈ 2 విషయాలు కూడా మనం వివరంగా కూలంకషంగా అంటే వివరంగా మొత్తం తెలుసుకోవటం మంచిది, తెలుసుకోవడం అవసరం అంటున్నారు ఇక్కడ. 29వ శ్లోకం అయిపోయింది. బుద్ధి అనే హెడ్డింగ్ ఇక్కడ. ఏ కర్మ తన్ని బంధిస్తుందో, ఏ పని తనను బంధిస్తుందో, ఏ పని తనను బంధం నుంచి విముక్తి చేస్తుంది అనేది తెలుసుకోవటం అనేది సాత్వికుడి లక్షణం అన్నమాట. అంటే ఏ పనిలో అయినా సరే
తన కోరటము అనేది ఉన్నదంటే అంటే అది తన కోరిక అయితే అది సత్కర్మ అయినా సరే అది తనను బంధిస్తుంది అనమాట. అంటే బంధించటం అంటే కూడా ఇంకొక పనిలోకి లాగుతుంది. అది మనం ఈ కట్ చేసుకోవటం అనేది అవదు. ఒక పని తర్వాత ఒక పని హుక్ చేసుకుంటూ పోతుంది అంటున్నారు. అదే కర్మబంధం అంటే. ఇంకా మనం దాంట్లో నుంచి బయటపడటం కష్టం అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి అని. అట్లాగే తన ఇష్టాలతో సంబంధం లేకుండా తన దగ్గరికి ఒక పని వస్తుంది, ఆ పనిని అందుకుంటాడు, చేస్తాడు, వదిలేస్తాడు. అది తనను బంధించదు. అంటే ఆ కర్మకు ఫలితంగా ఇంకో కర్మలోకి పడడన్నమాట. ఇంకో కర్మ మొదలవదు అక్కడ. ఓ పని చేయగానే అంతటితో అయిపోతుంది. ఇది తెలిసిన వాడిది సాత్విక బుద్ధి అనమాట. ఈ బుద్ధి వాడికి తెలిసిపోతుంది ఆ కర్మలో ఉండేటటువంటి సులువు. ఇందులో నా సెల్ఫ్ ప్రపోజల్ కానీ కోరిక కానీ ఏమీ లేదు, నా దగ్గరికి వచ్చింది, ఆ పని చేసేస్తే అంతటితో అయిపోతుంది అని చక్కగా తెలుసుకుని దాంట్లో ఇరుక్కోకుండా పనులు చేస్తాడనమాట. ఇది సాత్వికంగా ఉండేవాడికి తెలుస్తుంది. తను ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అనేది బాగా తెలుస్తుంది వాడికి. 10 మందికి సుఖాన్ని శాంతిని ఇచ్చేది చేయదగిన పని, 10 మందికి భయాన్ని కలిగించేది చేయకూడని పని. ఇట్లాంటి వివేకంతో చక్కగా వివేచన చేసి ఆలోచన చేస్తాడు. చక్కని వివేకవంతమైన డెసిషన్ తీసుకుంటాడు. ఏది చేయాలో అది నిర్ణయించబడుతుంది. ఆ బుద్ధి చక్కటి బుద్ధి, సాత్విక బుద్ధి అన్నమాట. చేయదగని పని నుంచి, చేయకూడని పని నుంచి తను చక్కగా దూరంగా ఉండిపోతాడు. దానిని అట్లాగే ఒక పని చేయకూడని పని నుంచి దూరంగా వెళ్తాడు. కానీ దాన్ని ఏదో వైరం పెట్టుకుని అట్లాంటి పనులు ఎప్పుడూ చేయకూడదండి, వాడు ఆ పని చేశాడండి అనే పనిని తూలనాడటం, దాని గురించి ఏ రకమైన విమర్శ చేయకుండా ఉండటం అనేది కూడా సాత్వికుడు లక్షణం. ఏమీ చేయడు, దూరంగా ఉంటాడు అంతే. 30వ శ్లోకం అయిపోయింది. తర్వాత ధర్మం ఏది అధర్మం ఏది అనే విషయంలో కూడా రాజసికుడు, రాజస లక్షణం గలవాడు, తన ఇష్టం వచ్చినట్టు గ్రహిస్తాడు దాన్ని. ఇదే ధర్మం అండి అంటాడంటే వాడి మనసుకు తోచిందే ధర్మం అని పెట్టుకుంటాడనమాట. తనకి ఇష్టమైతే అధర్మాన్నైనా ధర్మంగా నిర్ణయించేస్తాడు వాడు. ఇదే కరెక్ట్ అండి అంటాడు. తనకు అయిష్టమైన తనకు అక్కడ ఇష్టం లేదు, ఆ ధర్మాన్ని వాడు అధర్మంగా నిర్ణయించి వదిలేస్తాడు. అంటే నిర్ణయించే బుద్ధి తన ఇష్టాలు, రాగద్వేషాలు, పరిస్థితులు, 10 మంది అభిప్రాయాలు, వీటిని బట్టి నడుస్తాయి. కానీ విషయంలో అసలు ఇది ధర్మాధర్మాలు ఎలా విచక్షణ చేయాలనేది వాడికి తెలియదన్నమాట. ఆఫీస్లో అందరూ పని కొడుతున్నారు కాబట్టి నేను చేస్తే తప్పులేదు అని వాదిస్తాడు. 10 మందితో కలిసినప్పుడు పేకాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని అలా ఆలోచిస్తాడు. అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాడికి. తన శక్తి సామర్థ్యాలు, కర్తవ్యం గుర్తించి ఏ పనైనా చేయటం కాకుండా తనకి ఇష్టమైన పని చేయటం, ఇష్టం కాని పని మానేయటం అనేది రజోగుణ స్వభావాడి గలవాడికి తప్పకుండా ఉంటుంది అన్నారు. ఇక్కడ 31వ శ్లోకం అయిపోయింది. ఇంకా తామస గుణం వాడు, 3వ గుణం వాడు ఇష్టం అవటం కాకపోవటం అని ఉండదు. యథార్థాన్ని అట్లా గ్రహించే బుద్ధి వాడికి అసలు ఉండదు. అజ్ఞానం పూర్తిగా ఆవరించి ఉంటుందిట మనిషిని. కాబట్టి అధర్మమే వాని బుద్ధి యందు ఉంటుంది అంటున్నారు. అదే సందేహమే లేదు, వాడు చేసేది అధర్మమే. ధర్మం అనేది అసలు ఉండదు. కాబట్టి అధర్మాన్నే ధర్మంగా నిర్ణయించేసుకుంటూ ఉంటాడు. ధర్మం అనేది కాళ్ళకి చేతులకి సంకెళ్ళలు వేసినట్టే అని భావిస్తూ ఉంటాడు తామసికుడు. రాజస గుణం గలవాడేమో తనకు అనుకూలమైన దాన్ని ధర్మం అంటాడు. వీడు అసలు ధర్మాన్నే వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే కాళ్ళకి సంకెళ్ళు వేసుకుని ఏం చేస్తామండి, కాళ్ళకి చేతులకి అంటాడు. అసలు మనిషి పుట్టింది తినటానికి కదా, నోరిచ్చాడా దేవుడు, నిద్రపోవాలా, శరీరం ఇచ్చాడా, సుఖపడాలా, ఇదే తినాలి తినకూడదు, ఇవేమిటి నిబంధనలన్నీ అర్థం పర్థం లేకుండా సంకెళ్ళేసి కూర్చుంటామా? ఎందుకు స్త్రీ పురుషులని 2 వెరైటీ ఎందుకు పెట్టారు? కామానుభవానికి కాదా? కోరికలు తెచ్చుకోవడంలో తప్పేమిటి? ఈ రకంగా వెళ్ళిపోతాయి వాడి ఐడియాలన్నీ. ఇట్లా తామసుడి బుద్ధి ఏ విషయాన్నైనా సరే విపరీతార్థాలని తీస్తుంది, విపరీతార్థాలని స్వీకరిస్తాడు అని చెప్తూ ఉన్నారు. 32వ శ్లోకం అయిపోయింది. ధారణము అని ఇక్కడ ఇంకో హెడ్డింగ్. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధమైన అంశాలకు తనను తాను ముడిపెట్టుకుంటాడు. ఒకడికి సత్యము అంటే ప్రాణం,
నేను అబద్ధం చెప్పనండి అని అది పట్టు కూర్చుంటాడు. ఒకడికి కీర్తి అంటే ప్రాణం. ఏమండి, కీర్తి ముఖ్యం జీవితంలో, అపకీర్తి చావు కంట భయంకరమైందని శ్రీరామచంద్రుడు కూడా చెప్పాడండి. వాడు ఎక్కడికో తీసుకుపోయి ముడేస్తాడు. వీడేదో పెద్ద శ్రీరామచంద్రుడు అంతటి వాడైనట్టు అలా మాట్లాడతాడనమాట. కీర్తి అంటే ప్రాణం. ఒకడికి డబ్బు ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు అంటాడు ఒకడు. ఇంకొకడేమో నా భార్య పిల్లలు ఉంటే అన్నీ బాగుంటాయండి, ఇంకేం అక్కర్లేదు అంటాడు వాడు. ఇట్లాగే ఒక్కొక్క అంశంలో వాళ్ళ జీవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అంటే గట్టి గాఢమైన నమ్మకపు ముడి, ఆ ముడిలో వాళ్ళని వాళ్ళు అక్కడ బంధించుకుంటూ ఉన్నారనమాట. అలా ఉంటుంది. జీవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ పాయింటెడ్గా అక్కడ ముడేసి పెడతాడు ఆ లోపల ఉండే ఎనర్జీని అంతా కూడా. ఇంకో విధంగా చెప్పాలంటే తన సంకల్ప శక్తితో ఆ అంశాలతో తన యందు బాగా గట్టిగా కూడగట్టుకొని ఉంటాడు. మొత్తం వాడి సంకల్పం అంతా వాడి ఐడియాల మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇట్లా తన జీవశక్తిని ఒక చోట నిలబెట్టి ఉంచటాన్ని ధృతి అంటారట. అసలు నేను అని దేన్ని అంటున్నాం మనం? తాను అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. తాను అంటే ఏమిటి? శారీరకమైన బిహేవియరు, దానికి కారణమైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు, నోరు ముక్కు స్పర్శ ఇవన్నీ కూడా జ్ఞానం అంటే గ్రహించే శక్తి గలవన్నీ జ్ఞానేంద్రియాలు. వాటికి చైతన్యాన్ని ఇస్తూ ఉన్న ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే ఏమీ పనిచేయవు కదా. ప్రాణాన్ని ఇంద్రియాలని నియమించి కాస్త కంట్రోల్ చేసి మనస్సు ఉచితం, ఏది మంచిది ఏది మంచిది కాదు అనే నిర్ణయం చేసే మనస్సు, దానికి అందించే వివేచన శక్తి, వివేకంతో డిసైడ్ చేసేటటువంటి చక్కటి మనస్సు, దాన్ని ప్రభావితం చేసే అహంకార మమకారాదులతో కూడిన భావమయ కేంద్రము, అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. భావమయ కేంద్రము అని ఉంటుందన్నమాట. అది వీటన్నిటినీ కూడా భావాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ జ్ఞానస్వరూపమైన బుద్ధి, ఇవన్నీ కలిసి నేను అని అనబడతాయి. అన్నీ కూడా నేను అనే దివ్య ప్రజ్ఞలో పుట్టి అక్కడ వర్తించి మళ్ళా దానిలోకి లీనమయ్యే సిస్టమ్ ఇది. నేను అనేది ఒక దివ్య ప్రజ్ఞ అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా దిగి వచ్చి ప్రవర్తించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మనకే తెలుసు మనలోంచి ఎలా బయటకు వచ్చే స్వభావం అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క మనిషి స్వభావాన్ని బట్టి ఇవన్నీ కూడా ఆ మేళనం ఉంటుంది. దాన్ని బట్టి ఒక్కొక్క జీవశక్తి ఒక్కొక్క చోట వాడికి కేంద్రీకృతమై ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, నాకు డబ్బంటే ప్రాణం, నాకు కీర్తుంటే చాలు, అలా తన జీవశక్తి మూడేసుకొని ఉంటాడనమాట. జ్ఞానస్వరూపమైన కేంద్రము బుద్ధి అనే కేంద్రంలో జీవశక్తి నిలిచి ఉన్నవాడు సాత్వికుడు. అంటే వాడి జీవశక్తిని అంతా ఎక్కడ వాడు ఇన్వెస్ట్ చేశాడు అంటే ముడివేయలేదు. వాడు బుద్ధి అనేటటువంటి చక్కని జ్ఞానస్వరూపమైన బుద్ధి అనే కేంద్రంలో వాడు నిలబెట్టి ఉంచాడు. అజ్ఞాని కాదు వాడు సాత్వికుడు అన్నమాట. అహంకార మమకారాదులతో కలిసి భావమయ కేంద్రంలో నిలబడి ఉండేవాడు రాజసికుడు. ఇంద్రియ వృత్తుల్లో ఉన్నవాడు తామసికుడు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశారు. జ్ఞానము అనేది అంటే వివేకము, జ్ఞానము, మంచి పని, చెడు పని, విచక్షణ, చక్కటి బుద్ధి, ఇవి ఉన్నవాడు సాత్వికుడు. అంటే వాడి జీవశక్తిని జ్ఞానమయ కేంద్రంలో వాడు కేంద్రీకృతం చేసుకున్నాడు. జ్ఞానస్వరూపమైన బుద్ధి అనే కేంద్రంలో చక్కగా వాడు ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. వాడు సాత్విక గుణం కలవాడు. అదేవిధంగా అహంకార మమకారాలతో కూడిన భావమయ కేంద్రంలో, అంటే వాడి భావమే వాడిని నడిపిస్తూ ఉంటుంది. వాడి భావం అంటే అనేక నమ్మకాలు, అనేక ముడులు, అది రాజసికుడు అన్నమాట. మనకి మూడోవాడు తామసం, అంటే ఇంద్రియ ప్రవృత్తులు తప్ప వాడికి ఇంకేమి. రెండోది, దీన్ని దాటి పైన ఇంకొకటి ఉన్నది అని తెలియదు వాడికి, తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పినా వినడు, వాడి గుణం అంత మటుకే పనిచేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సాత్వికుడి యందు బయట కనపడే ఫిజికల్ చేష్టలు, బిహేవియర్స్, ఇంద్రియ వృత్తులు అన్నీ కలిసి మనస్సు నియమిస్తూ ఉంటుంది, కాస్త కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పోనివ్వదన్నమాట.
అలా నియమిస్తూ ఉన్నటువంటి మనస్సు బుద్ధికి విధేయతగా ఉంటుందన్నమాట. అటు ఇటు చలనం తగ్గుతుంది, దాని యొక్క చంచలత్వం తగ్గుతుంది అనమాట. అంటే బుద్ధి అనే కేంద్రంలో వివేకం అనే శక్తి, మనస్సు, ఇంద్రియాలు, చేష్టలు అన్నీ కూడా విధేయాలై ధరించబడుతూ ఉంటాయి అంటున్నారు ఇక్కడ. అంటే లోపల వాడు రెచ్చిపోయేటటువంటి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన ఉండదు. ఎందుకు ముందే చెప్పారు సాత్వికత్వం అంటే ఎలా ఉంటుందని. అహంకారం మమకారాదులతో కూడిన, అంటే అహంకారం అంటే నేను చేయగలను, నేను అంటూ ఉంటాడు వాడు. మమకారం అంటే నాది. ఈ రెండు భావాలతో ఈ భావమయ కేంద్రం ఎక్కడ ఈ సబ్జెక్ట్స్లో కలగజేసుకోకుండా ఒక పక్కగా ఒదిగి ఉంటుందిట. జ్ఞానమైన బుద్ధి నేను అనే ప్రజ్ఞలో చక్కగా నిలబడి ఉంటుంది. ఇట్లాంటి స్థితిని యోగము అంటారు. అంటే తనలో ఉన్నటువంటి భాగాలన్నీ తన యందు చక్కని కూర్పును కలిగి ఉండటము, సిస్టమేటిక్గా ఒక కూర్పుగా ఉంటాయి అన్నమాట. ఈ యోగం సాధించుకుంటే చాలదు, అది జారిపోకుండా కూడా సాధన చేయాలి. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ గురించి ఇదివరకు చెప్పుకున్నాం. మ్యాగ్నెట్లో అన్ని పార్టికల్స్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటాయట. దట్ ఈజ్ హౌ ఇట్ అట్రాక్ట్స్ ది ఐరన్ అనమాట. ఐరన్లో అన్నీ హ్యాపజాడ్గా ఉంటాయి, ఓ సిస్టమ్ ఉండదు. ఎప్పుడైతే ఈ ఐరన్ ఇనప ముక్క అయస్కాంతాన్ని పట్టుకొని కూర్చుందో కొంతకాలానికి ఈ ఇనప ముక్క కూడా అయస్కాంతం అవుతుందన్నమాట. ఈ లక్షణాలన్నీ అటు వచ్చేస్తాయి. అదొక ఎగ్జాంపుల్గా చెబుతారు గురువు శిష్యుడికి. గురువు అంటే ఏమిటి, అన్నీ తెలిసినవాడు, సిస్టమేటిక్గా అన్నీ నియంత్రించుకొని. ఇప్పుడు సాత్వికం గురించి చెప్పారు కదా ఇక్కడ. జ్ఞానమయమైన బుద్ధి అనే ప్రజ్ఞలో నివసిస్తూ ఉంటాడు వాడు. అట్లాంటి ప్రజ్ఞలో ఉన్నవాడంతా సిస్టమేటిక్గా దానికి చక్కని కూర్పు అంటున్నారు. ఆ కూర్పు కలిగి ఉంటుంది అయస్కాంతం. లోపలంతా కూడా ప్రతి పార్టికల్ సిస్టమేటిక్గా మన ఆర్మీ వాళ్ళు నిల్చున్నట్టుగా వరుసగా బారులు తీర్చి బ్యూటిఫుల్ సిస్టమ్ చూడగానే చాలా ఆనందం వేసేటట్టుగా ఉంటుందన్నమాట. అట్లాంటి స్థితిలో ఉన్నవాడే ఇనప ముక్క లాంటి ఇంకొకరిని ఆకర్షించగలుగుతాడు. ఆకర్షించడమే కాకుండా అవతల ఇనప ముక్కలో మార్పు రావాలన్నా కూడా ఈ అయస్కాంతం అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఆకర్షిస్తుంది, బాగు చేస్తుంది, తనలాగా తయారు చేస్తుంది. ఆ గురు దృష్టి అనేటటువంటిది. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఈ బాగుంది, ఇది యోగమే, కానీ ఆ యోగాన్ని నిలబెట్టుకోగలగాలి. ఏ స్థితిలో అయినా సరే తన యందే దృష్టి ఉండాలి, కానీ వేరొక భావానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. హూ ఈజ్ ఇంపార్టెంట్ అంటే నా భావం కాదు, నా ఐడియా కాదు, నా పాలసీలు కాదు, నా ప్లాన్లు కాదు, నా తెలివితేటలు కాదు, ఐ యామ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ అని తెలుసుకొని ఉండాలి. అందుకే బహుశా భగవంతుడు కూడా ఐ యామ్ గ్రేటర్ దాన్ మై గ్రేట్నెస్ అంటాడు. అది ఎంత సింపుల్ విషయమో. మనమేమో వాట్ ఎవర్ వీ అట్రిబ్యూట్ టు అవర్ సెల్స్, మనం ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత గొప్పవాళ్ళం, ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఎంతమంది మనల్ని పొగడారు, మనం అవన్నీ ఫ్రేములు కట్టించుకొని గోడకేసుకొని అది నేను అని మనం అనుకోవటం ఎంత పొరపాటు. మనం అన్నిటికంటే గ్రేటర్ కాంపోనెంట్ మనం కంట గ్రేట్ అనేది ఇక్కడ లేదు అసలు సృష్టిలో. అట్లా మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో చూపిస్తున్నారు. మనకి దేని మీద డిపెండ్ అయ్యి మన జీవశక్తిని ఎక్కడో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ యోగాన్ని సాధించుకొని దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ స్థితిలో ఉన్నా కూడా మనిషి పరిస్థితి ఎట్లా ఉన్నా తన యందే దృష్టి ఉండాలి, కానీ ఇంకో భావానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దీన్నే వ్యభిచారం లేని యోగము అంటారు. వ్యభిచారం అంటే ఏంటి, ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఒక చోట కుదురుకొని ఉండకపోవటం వ్యభిచారం. అది సీతాకోక చిలుకల్లే ప్రతి పువ్వు మీద వాలుతూ ఉంటుంది. అలా కాదు, ఒక దృఢమైన నిశ్చయంతో ఒక చోట ఉన్నటువంటిదే వ్యభిచారం లేనటువంటి భక్తి, వ్యభిచారం లేనటువంటి బుద్ధి అని చెప్తూ ఉన్నారు. ఇది సర్వజీవరాశుల్లో కూడా తాను అనే ప్రజ్ఞలో మెళుకుగా ఉంటుందన్నమాట. తన ఈ ఒక్క దేహం అని కాదు, తాను అనే ప్రజ్ఞలో మెళుకు వస్తుంది దానికి. ఆ తాను అనే ప్రజ్ఞలో మెళుకు కలిగి ఉండటమే ఆత్మజ్ఞానము అంటున్నారు. ఇది ఎలా వెళ్తుంది, ఈ దోవ ఎలా తీసుకెళ్తోంది మనల్ని అని చూపిస్తున్నారు. సృష్టి జీవులలో ఉన్న తాను అనే ప్రజ్ఞలో మెళుకు కలిగి ఉండటాన్నే బ్రహ్మజ్ఞానము అంటారు. మనకి బ్రహ్మజ్ఞానం అంటండి, అదేమిటో మోక్షం అంటండి, అదేమిటో తెలియటం లేదండి అంటే
ఈ నేను అనేటటువంటిది ఇది పర్సనల్ కాదు, ఇది సర్వత్రా ఉన్న నేను. ఇది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది కాదు, అవతల జీవిలో కూడా ఉన్నది ఇదే ప్రజ్ఞ. ఇక్కడ ఏ వెరైటీ లేదు, ఉన్నది ఒకటే అనే ఆత్మజ్ఞానంలో మెలకువ కలిగి ఉండటమే బ్రహ్మజ్ఞానం. ఆత్మయందు మెలకువ కలిగి ఉండటం. మామూలుగా సామాన్య మానవుడు ఈ దేహం అనేది వాడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తూ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఒక మన దేహము అనేది, మన శరీరం అనే దానికి మనం కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉండాల్సి వస్తుంది. ఏదో తినాలి, ఏదో తాగాలి, దీనికి స్నానాలు చేయించాలి, దీనికి బట్టలు కట్టాలి, ఏవో దీని చేత పనులు చేయించాలి. ఇప్పుడు కొత్తగానేమో నా ఆరోగ్యం నేను బాగా చూసుకోవాలండి, ఆరోగ్యం కోసం ఇవన్నీ చేయాలి. ఏదైనా కాలు నొప్పో వేలు నొప్పి వస్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక విధంగా చూస్తే ఇది ఒక పెద్ద గుంజకి కట్టేయబడిన పశువు అయిపోతుంది ఈ దేహం. అందుకే పరమేశ్వరుణ్ణి పశుపతి అన్నారు. ఈ పశువు నుంచి మనకు విముక్తి పొంది సర్వత్రా ఉన్న నేనులోకి వెళ్ళిపోవటమే ఇక్కడ ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. సర్వత్రా ఉన్నది ప్రజ్ఞ. ఈ ఒక్కచోట పట్టుకొని ఒక గుంజకు తను కట్టేసేసుకొని ఇది నేను అనటమేమో బంధము. కట్టేయబడలేదు, కట్టేసి ఉన్నానని అనుకుంటూ ఉన్నాడు. భావనామయ ప్రపంచం అన్నారు కదా, భావన యందు ప్రాముఖ్యం ఇచ్చాడా గుంజకు కట్టేసిన వాడైపోతాడు. ఆ భావన అనే గుంజకి తను బంధించుకున్నవాడు అయిపోతాడు. అందువల్ల ఏ వ్యభిచారము లేని నిరంతరమైనటువంటి చక్కని బుద్ధి ధారణ, దాన్ని జ్ఞానమయమైన బుద్ధిని ఆశ్రయించుకొని ఉండటమే. అదే ఆ ప్రజ్ఞయందు మెళుకు వచ్చినప్పుడు సర్వజీవరాశుల్లో ఉన్న ప్రజ్ఞయందు మెళుకు వస్తుంది. ఎవేకెనింగ్ అనేది అప్పుడే జరుగుతుంది. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. సర్వజీవుల్లో ఉన్న తాను అనే ప్రజ్ఞలో మేలుకొని ఉండటమే బ్రహ్మజ్ఞానము అని చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. అంటే ఏమిటండి, ఇప్పుడు ఇంకా మేము ఈ శరీరం గురించి ఏమి పట్టించుకోకర్లేదా? అవన్నీ ఏమీ ఉండవు. మనకు ఆ స్థితి కనుక మనకు కలిగితే శరీర అవసరాలు, ధర్మాలు అన్నీ అవే జరిగిపోతూ ఉంటాయి అని తెలుసుకుంటాం. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నది పేడబుయ్యటమును కర్మబంధంలో ఇరుక్కోవటమే తప్ప మనం దీనికేం మేలు చేయటల్లా. ఈ దేహాన్ని మనం దయ్యం పట్టినట్టు పట్టినందువల్ల దీనికి ఫ్రీడమ్ లేదు, మనకి ఫ్రీడమ్ లేకుండా మనమే చేసుకున్నాం. అట్లా ఏమీ ఉండదు. శుభ్రంగా మన దేహధర్మాలన్నీ అవన్నీ చక్కగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ అవసరానికి మనం కష్టపడి పరిగెత్తి ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన ప్రాబ్లమే ఉండదు అసలు. ఎందుకంటే ఆ ప్రజ్ఞలో మెళుకు వచ్చింది మనకు. ఆ ప్రజ్ఞ అంటే ఏమిటో మనకు అర్థమైంది. మనం ఆ ప్రజ్ఞలో నిలబడి ఉంటే దేహధర్మాలు, దేహ అవసరాలు అన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని, సుఖాన్ని, ఇందాక చెప్పుకున్నట్టుగా అయస్కాంతం ఎలాగైతే మ్యాగ్నెట్ మామూలు ఆర్డినరీగా ఉన్న ఇనప ముక్కని ఇంకొక అయస్కాంతంగా కేవల సన్నిధి మాత్రం చేత చేస్తుందో, ఇలా బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు పరిసరాలంతటినీ కూడా ఎంతో ప్రభావితం చేసి అందరినీ కూడా ఉద్ధరించగలుగుతాడు. ఎందుకంటే తను అందరి ప్రజ్ఞయందు నివసించటము అనే సులువు తెలుసుకున్నవాడు. తను విడిగా నేనిది అనే ఒక్క దేహాన్ని పట్టుకొని గుంజకు కట్టుకొని నిలబడి స్వార్థపరుడు అవల. సర్వత్రా అందరిలో ఉన్న ప్రజ్ఞ నేనే అని తెలుసుకొని అందరి శుభాన్ని, అందరి శ్రేయస్సుని కోరేటటువంటి స్థితికి వచ్చినవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనకు కూడా తెలుసు. మనం ఎన్నో చదువుకున్నాం. ఋషులందరూ ఎలా ఉంటారు ఏమిటి మనకు తెలుసు. జంతువులు కూడా పరస్పర విరోధాన్ని వదిలేసి ఒక చోటు ఉంటాయి. లేడి పిల్ల, సింహం పిల్ల కలిసిమెలిసి తిరుగుతాయి ఆశ్రమాల్లో అని మనం చెప్పుకున్నాం. ఎన్నో కథలున్నాయి మనకు అట్లాంటివి. అదన్నమాట. బ్రహ్మజ్ఞానం అనేది సర్వత్రా ఉన్నది ఒకటే వస్తువు అని తెలుస్తుంది అంటున్నారు. 33వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 118 కూడా అయిపోయింది.